ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంతో ఇష్టమైన నామం ఒకటి ఉన్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని పార్వతీదేవికి ఈశ్వరుడు ఉపదేశం చేశారు. అటువంటి రామనామాన్ని, కృష్ణనామాన్ని ఒక 2 నిమిషాలు మనం కీర్తన చేసి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. మీరందరూ చెప్తారా మా వెనకాల నామాన్ని? ఎంతమంది చెప్తారు? చేయొద్దండి. సరే, చూద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మనం కూడా చెప్తే నేను కూడా కొద్దిగా యూటిలైజ్ చేసుకుంటాము. ఏం బ్యాలెన్స్ తెలుసా అండి? పాపము అనే బ్యాలెన్స్ చాలా ఉన్నదట మన దగ్గర. ఎంతమంది దగ్గర ఉందనిపిస్తుంది మీకు? సిగ్గుపడుతున్నారు, చెయ్యతారని. ఉందా? మీకు ఒక మంచి శివరాత్రి ఆఫర్ చెప్తాను. ఎవరైతే భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా చెప్తారో ఆ పాపము అనే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం పోతుందట. ఎంతమందికి కావాలి? ఇప్పుడు కొద్దిగా చేతులు ఎత్తుతున్నారు. మేము అనుకున్నాం వరంగల్ అంటే చాలా శక్తి ఉంటుంది, అందరూ చాలా ఎంతూసియాస్టిక్గా ఉంటారు అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ చాలా డల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీ వరంగల్ పేరు నిలబెట్టుకోవాలి అంటే గట్టిగా నామనామని చెప్పాలి. చెప్తారా? కొద్దిగా మనల్ని గర్వించే ఒక స్థితిలో ఉంటే కానీ మనం చెప్పాం. ఊర్లో ఉంటే అందరూ కూడా ఏదో ఒకటి చూపిస్తూ ఉంటారు, డిస్టర్బెన్స్ అయిపోతుంది. నేను ఊరి బయట ఒక చెట్టు పైన కూర్చొని చేస్తాను అని అనుకున్నదైతే ఉపవాసం. తర్వాత అనుకున్నదైతే అయ్యో నేను ఉపవాసం చేసి అలసిపోతే రేపు పొద్దున ఉపవాసం విరమణ చేయడానికి నా దగ్గర శక్తి ఉండదేమో, ఒక అరటిపండు తెచ్చుకొని నా పక్కన పెట్టుకొని ఉపవాసం చేస్తా అనుకున్నదట. అరటిపండు తెచ్చుకున్నదట. కొద్దిసేపు అయ్యాక అనుకున్నదట అయ్యో అరటిపండు రేపు పొద్దున ఒలవడానికైనా శక్తి ఉంటుందో లేదో అని ఒలిచి పట్టుకుంటాను చేతిలో అని ఒలిచి పట్టుకున్నదట. ఇంకొద్దిసేపు అయిపోయాక అయ్యో ఒలి చేసి పట్టుకున్నాను కానీ రేపు పొద్దున నమలగలుగుతానో లేదో అని నమలడానికి లోపల పెట్టుకొని నోట్లో నమలేసి పట్టుకున్నదట. ఇంకొద్దిసేపు నాకు అనిపించిందట అయ్యో నేను మింగితే అరుగుతుందో లేదో ఇప్పుడే మింగేస్తాను అని మింగేసింది. అలా మీరు కూడా అలసిపోయి ఏదో ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది, రేపు పొద్దున ఏం తినాలి. అందరూ కూడా అలా అనుకోవట్లేదు అని అనుకుంటే చప్పట్లు కొడుతూ చెప్పండి భగవన్నామం. చెప్తారా? వెరీ గుడ్. ఈ అద్భుతమైన ఆధ్యాత్మికమైన వైదికమైన శివరాత్రి మహోత్సవానికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రాకేష్ గారు అలానే ఇండస్ ఫౌండేషన్ వారికి కూడా ఎంతో అభినందనలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అని అంటే మీరందరూ వచ్చి ఇందులో కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు కూడా అభినందనలు తెలుపుతున్నాం. మీరు కూడా చక్కగా వచ్చారు. మీ స్నేహితులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే రాత్రిపూట జాగరణ చేయాలి అని సెకండ్ షో టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేసి రమ్మనండి. ఒక చక్కటి కార్యక్రమం కోసం వచ్చినందుకు ఆ స్వామి యొక్క కృప మీ అందరిపై ఉండాలి అని నేను ప్రార్థన చేస్తాను. ఈ మట్టిలో పుట్టినటువంటి ఓరుగల్లు కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు అన్నారు. ఎందుకంటే ఈ నేల మీద ప్రతి ఇసుక రేణువుకు ఒక చరిత్ర ఉంది. ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు, రాయికి, రప్పకు, కాలి గజ్జకు, ఉట్టికి, ఉయ్యాల పాటకు, కాలే కడుపుతో కొట్టేటువంటి డప్పుకు, బతుకమ్మకు, ఎల్లమ్మ బోనాలకు, మల్లన్న పట్నాలకు, సామెతలకు, సాయుధ పోరాటానికి, ఆ రకంగా నెట్టాడుకు, నీటి కొట్లాటకు నెలవు మన తెలంగాణ. అనేక జానపద కళలకు నిలయం మన తెలంగాణ. నిత్యం ప్రతి పూట జాతర మన తెలంగాణ. అనేక కళారూపాల బతుకమ్మ మన తెలంగాణ. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి కళారూపానికి వెనుక ఒక కారణం ఉంటుంది.
మన పాట కాలే కడుపుతో వంగి నాటేస్తున్నటువంటి తల్లి పొత్తిళ్ళ నుండి పుడుతుంది. అందుకనే ఇక్కడి పాటకు త్యాగం, తిరుగుబాటు, తెగింపు ఉంటుంది. అది తొణికిసలాడుతూ ఉంటుంది. మన ఆట ఉయ్యాల సయ్యాటల నుండి పుట్టింది. కొట్లాటలో సైతం ప్రేరణ అందించేటువంటి పేరని శివతాండవం నుండి పుట్టింది. ఆడబిడ్డల మూల శబ్దం నుండి పుట్టింది. అదేవిధంగా మన గొల్ల కుర్మల డోలు డమరుకం నుండి, సన్నాయి నుండి పుట్టింది. అందుకే ఈ తెలంగాణ ఎంతో వైవిధ్యభరితమైనటువంటి ఒక తెలంగాణ. భావోద్వేగాల హరివిల్లు ఈ తెలంగాణ. ఈ నేపథ్యమే ఒక గొప్ప నాగరికతకు అంకురార్పణ చేసింది. ఆ నాగరికతనే ఒక గొప్ప సంస్కృతిని తెలంగాణలో నిర్మాణం చేసింది. ఆ సంస్కృతియే తెలంగాణకు ఒక గుర్తింపునిచ్చింది, ఒక ఐడెంటిటీని ఇచ్చింది. అందుకనే ఈ తెలంగాణ ప్రాంతాన్ని వేరే రాష్ట్రంలో నిర్బంధించి పాలించినా కూడా లేదు, మేము వేరు, మాకంటూ ఒక గుర్తింపు ఉంది, మాకు ఐడెంటిటీ ఉంది అని సబ్బండ వర్గాలు సమ్మె చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ మనం సాధించుకోవడం జరిగింది. ఇది అన్ని పార్టీల మద్దతుతోని, సబ్బండ వర్గాల యొక్క సమ్మెతోని, పోరాటంతో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. అలాంటి తెలంగాణకు, తెలంగాణ తత్వానికి గుండెకాయ లాంటిది మన ఓరుగల్లు. కళలకు కానాచి మన ఓరుగల్లు. ఇక్కడ ప్రతి కళారూపము 1000 ఏళ్ల నాగరికతకు నెట్టాడులా నిలుస్తూ ఉంది. బండి ఇరుసలా మోస్తూ ఉంది. ఇక్కడ ప్రతి కళారూపాన్ని ఒక ప్రపంచానికి ఒక సందేశం అందిస్తుంది. మన బతుకమ్మ తీరొక్క పువ్వుతో ఏర్పరిచేటువంటి బతుకమ్మ, కులాలు వేరైనా, మతాలు వేరైనా, వర్గాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా మనం కలిసి జీవించాలనేటువంటి ఒక గొప్ప సందేశం అందిస్తుంది. చెప్తా అడిగితే గర్వంగా ఎప్పుడు కూడా చెప్పుకుంటున్నది వరంగల్ అని. తెలంగాణ సాధనలో తెలంగాణ ప్రజలందరూ ఏ విధంగా పాల్గొన్నారో వరంగల్లో ఒక విశిష్ట ప్రాధాన్యం ఉంటుంది. ఇంతకుముందే ఏనుగుల రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, తను బిట్స్ పిలానీలో చదివి ఖండాంతరాల్లో ఉద్యోగం చేసి 6 అంకెల ఉద్యోగాన్ని, జీతాన్ని వదిలేసి ప్రజాక్షేత్రంలో తనకంటూ గుర్తింపు రావాలని చెప్పేసి ఇవాళ ఇక్కడికి చేసిండ్రు. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అభినందనీయులు. అదేవిధంగా తన్నీరు హరీష్ రావు గారు, వారి గురించి మేము చెప్పడం అంటే కొద్దిగా ఇబ్బందికరమే. ప్రజా సంక్షేమంలో నిత్య నూతనంగా ఆలోచిస్తూ ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి దాంట్లో చివరికి మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఆలోచించి ఇవాళ మూగ జీవాలకు కూడా అనేక వసతులు ఏర్పాటు చేస్తున్న తన్నీరు హరీష్ రావు గారు మాకు ఎప్పుడు కూడా స్ఫూర్తినిస్తుంటారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది వరంగల్ గడ్డ, వరంగల్ ఆట, వరంగల్ పాట, వరంగల్ కళ, వరంగల్ ప్రజలు. ఎందుకంటే ఆనాడు కాకతీయుల దగ్గర నుండి ఏ విధంగానైతే మనకు చెరువులన్నీ బాగు చేసుకోవడానికి ఆనాడే మనకు నేర్పిండ్రో, ఆ చెరువులకు మళ్ళా వాటన్నిటి కూడా పునర్వైభవం కల్పించిన వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు. కాబట్టి నాకు ఎప్పుడు కూడా అది కవులైనా కూడా బొమ్మెర పోతన నుంచి వెళ్ళి ఇప్పటి ఈ తరం కాళోజీ గారి వరకు కానీ, లేక నృత్యాలలో పేరుని ఇప్పుడే మనం చూసినాం. ప్రతిదీ కూడా ఏదో సంతోషం కోసం చేసేది ఉండదు. ఇక్కడ